హలో అందరికీ. ఈరోజు పెసరపిండితో చాలా సాఫ్ట్, టేస్టీ, హెల్తీ ఇడ్లీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. చూడండి. మీరు కూడా ఇడ్లీ ఇలా వస్తుందని ఆశ్చర్యపోతారు. పెసరపప్పు 1 గ్లాస్ తీసుకోవాలి. ఇడ్లీ రైస్ 2 గ్లాసులు తీసుకోవాలి. మెంతులు వచ్చేసి 1 టేబుల్ స్పూను. ఇవి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని రేపు మార్నింగ్ వచ్చేసి ఇలాగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇలాగ పిండి వచ్చేసి బాగా పొంగింది కదా, ఇలా దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉందని అనిపిస్తుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసేసి దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసేసుకుంటున్నాము. అసలు ఎంత టేస్టీగా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాగా 3 ప్లేట్లకి వేసేసుకోవాలి. ఇంకా ఇడ్లీ పాత్రలో మనం నీళ్ళు పోసేసుకొని ఈ ప్లేట్లన్నీ పెట్టేసుకుంటున్నాము. పెసరపిండితో ఇలా ఇడ్లీ చేస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. 10 నిమిషాల్లో హెల్తీ ఇడ్లీ. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేస్తారు. షుగర్ ఉన్నవారికి బెస్ట్ అండి ఇడ్లీ. అలానే వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. మెత్తని ఇడ్లీ సీక్రెట్. పెసరపిండితో కొత్త రుచి. పిల్లలు కూడా ఇష్టపడే ఇడ్లీ. చూడండి, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఒకసారి వచ్చేసి మనము చూస్తున్నాము ఎలా ఉందని. ఒకసారి వాటర్తో తడిపేసుకొని అలా వేలికి అంటిస్తే చాలు. చూసారా, చేతికి అంటుకోకుండా మంచిగా ఉడికింది. ఇప్పుడైతే మనకైతే పెసరపిండితో ఇడ్లీలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. హోటల్ స్టైల్లో చట్నీతో ఇడ్లీ, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. చూసారా, చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయింది. పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్ కానీ డైట్లో ఫాలో అయ్యే వారికి కూడా ఇది మంచిగా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ మా ఛానల్కు చాలా ప్రోత్సాహం ఇస్తుంది. థ్యాంక్ యూ అండి.